హే గాయ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈరోజైతే నేను బ్లాగ్ చేద్దామని చెప్పేసి నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం ఎర్లీగా వచ్చాను. షిఫ్ట్ టైమింగ్ 8 o'clock అయితే నేను ఇక్కడ 7:20కి వచ్చేసాను అనమాట వ్లాగ్ తీయడానికి. ఈ వ్లాగ్ ఎంతవరకు తీస్తానో తెలియదు, కానీ ఇప్పుడైతే ఆఫీస్లోకి ఎంటర్ అయిపోదాం. గాయ్స్, ఇక్కడ ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ జహీర్ సార్ కూర్చుంటాను, మన ట్రైనర్. సార్ కూర్చుంటాడు ఇక్కడ. ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ వ్లాగ్ మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి నిఖిల్ సార్ కూర్చుంటాడు, చాలా మంచి సార్. ఓకే, హలో గాయ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజైతే బ్లాగ్ చేద్దామని చెప్పేసి వచ్చిన నేను ఎర్లీగా వచ్చిన అనమాట. బ్యాగ్స్ నాట్ అలౌడ్, బట్ బ్యాగ్ కూడా తీసుకొని వచ్చేసిన లోపలికి. అంటే మనం బ్లాగ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఏం బ్లాగ్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. బట్ సీరియస్లీ బ్లాగ్ అయితే ఫస్ట్ జహీర్ సార్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసినాం కదా బ్లాగ్. సో ఇక్కడ వచ్చి మన టీఎల్ కూర్చుంటాడు. టీఎల్ కూర్చుంటాడు అనమాట. ఫస్ట్ అయితే బ్యాగ్ అక్కడ పెట్టేసేద్దాం. ఏముండదు. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చేసిన. ఏంటిది ఇంత జూమ్ ఇన్ వస్తుంది ఫేస్. నిన్న టార్గెట్ నేను ఎంత చేసాను అంటే 6 చేసాను అనుకుంటా. 6 o'clockకి వెళ్ళిపోయినా. సో ఎవరైనా 6 చేస్తారా? నో, 5 రమ్మని, ఓన్లీ 6. సో గుడ్. ఈరోజు నా టార్గెట్ ఏంటి అంటే 10 చేస్తానో లేదో తెలియదు, బట్ 6 అయితే కన్ఫర్మ్ చేస్తాను. ఎందుకంటే 6 లక్కీ నెంబర్. నా బర్త్డే కూడా 6 కాబట్టి ఒకసారి చూపిస్తాను ఎవ్రీడే. ఎక్కడ ఉంది రమ్మని. అరే నాకు చూడు, 4 days లీవ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఎవరు తెలియదు. ఓకే, అండ్ సెకండ్ ఇక్కడ నేను 15 days కూర్చున్నా. దిస్ సైడ్, దిస్ రో, ఇక్కడ 15 days కూర్చున్నాను. బట్ ఆ ఫస్ట్ అంటే లాస్ట్లో ఉంది కదా, ఆ లాస్ట్లో మాత్రం ఇప్పుడు కూర్చుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు టార్గెట్ అనేది కంప్లీట్ చేస్తున్నా నేను మంచిగా. టార్గెట్ ఈసారి మంత్ 100 రీచ్ అయిపోదాం. నేను ఇప్పటివరకు బ్రేక్ఫాస్ట్ కూడా వేయలేదు. నేను బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా, మా మమ్మీ దోశ ఉంటే దోశ తీసుకొని బాక్స్లో పెట్టేసి పంపిస్తుంది. లంచ్ బాక్స్ పెడుతుంది. మళ్ళీ ఎగ్స్ తినకపోతే ఎగ్స్ కూడా పెడతా అని చెప్పేసి అంటుంది. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, 3 boxes అందులో పెట్టాలి, కెమెరా పెట్టాలి. ఎట్లా పడుతుంది చెప్పండి. ఇంకా ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఇంకా అంబ్రెల్లా కూడా చేతిలో పట్టుకొని వచ్చిన. ఎలా ఉంటుంది అంటే నా సిచ్యువేషన్స్. ఇప్పుడు నేను లంచ్ బాక్స్ తీసుకొని బయటికి వెళ్ళిన. ఇంకా నా గురించి చెప్పాలంటే రోజుకు ఒక సిరీస్ అనేది, డ్రామా సిరీస్ టైప్ ఒక్కొక్కటి పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అనదర్ ఫ్లోర్. ఇక్కడ వరకు నేను లోపలికి ఎంటర్ అవ్వాలి ఇప్పుడు వరకు. ఓకే, ఇప్పుడైతే కాఫ్టేరియాకి వెళ్ళిపోదాం. మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి ఒకసారి చూపిస్తున్నాను అంతే. ఇంకొకటి ఏంటి అంటే ఇంత ఎంటీగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే నేను 7:20కి వచ్చాను కాబట్టి ఈరోజు బ్లాగ్ చేయడానికి కోసమని. బట్ ఇక్కడ నేను ఒక్కసారి కూడా లంచ్ చేయలే అనమాట. బట్ ఒకసారి చేద్దామని అనుకున్నాను. ఆఫీస్లో ఒకేసారి కూడా మాస్క్ తీయలే అనమాట. ఇంకా అలా అనుకొని లైట్ తీసుకుంటున్నా, లేకపోతే ఎప్పుడో ఎక్కడ కూర్చొని తినేస్తుండే. ఇంకా ఒక్కొక్కసారి నాకు చాలా చాలా కోపం వస్తుంది. ఇంకా అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. నా ఎంటీ బాటిల్ ఉంటుంది కదా, అది తీసుకొని బయటకు వచ్చేసి ఒక 2-3 minutes వాకింగ్ చేసేసి వెళ్ళిపోతాను అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా వీడియోస్ అయితే చేస్తాను ఫ్రీ ఉన్నప్పుడు.